Welcome to Sacred Sit Downs with Madhavi Lata. ఈ రోజైతే మనకు చాలా టాపిక్స్ ఉన్నాయండి. ప్రస్తుతం అంటే రైట్ వింగ్ సొసైటీలో బాగా మాట్లాడుకునేవి, హాట్‌గా నడుస్తున్నవి. అండ్ సోషల్ మీడియాలో వచ్చేసి ఇటు లెఫ్ట్ లిబరాండో గ్యాంగ్‌కి, ఇటు రైట్ వింగ్‌కి మంచిగా ఫైటింగ్ జరుగుతున్న విషయాల గురించి మొత్తం ఆల్ ఇన్ వన్ కాంబోగా ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఓకే. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? అయిపోయిన టాపిక్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న వరకు, అంటే అయిపోయిన అంటే మొదలయ్యి ఇంకా కంటిన్యూ అవుతున్నది. సో అలా మొదలై కంటిన్యూ అవుతున్నది ఓకే. సాయిబాబా ఇష్యూ. ఇట్స్ ఓ, జస్ట్ సాయిబాబా. సో మీరు చాలా సాయిబాబా ఇన్వాల్వ్ అయినట్టున్నారు, లేదంటే మిమ్మల్ని అనవసరంగా దీనిలోకి లాగినట్టున్నారు కొందరు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. బికాస్ నా ఇంటెన్షన్ లో ఎక్కడ కూడా బూతులు లేవు, అండ్ బూతులు అసలు మాట్లాడలేదు. మనం ఒక చిన్న అబ్యూజివ్ కూడా చెప్పలేదు. కానీ మనం చెప్పాలనుకున్న ఇంటెన్షన్ సాయిబాబా అనే ఆయన దేవుడు కాదు. ఉమ్, అండ్ మనకు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను పూజించే అవసరం లేదు. మనకే చాలా మంది గురువులు ఉన్నారు పూజించుకోవాలని. ఇదే నేను ఒక సెప్టెంబర్ లో వీడియో చేయడం జరిగింది. అసలు మనకు ఓకే. తెలుగోళ్ళే కావాలి అనుకుంటే రాఘవేంద్ర స్వామి ఉన్నారు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు. ఇంకా అట్లా కాదు, కొంచెం అలా పక్కకెళ్తే అరుణాచలంలో రమణ మహర్షుల వారు ఉన్నారు. ఇంతకంటే గొప్ప వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకంటే జ్ఞానం బోధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని ఓకే కేసు తీసుకెళ్లి పెట్టారు. అండ్ మీడియా వాళ్ళు హైలైట్ చేసి ఏం జరిగినా మన మంచికే అని. సో ఉమ్, అలా కంటిన్యూ చేస్తూ స్టిల్ నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఇప్పుడు కొంతమందికి అంటే సెక్యులర్స్ కి, మనము పరాయి మతాలకి మనం ఏం ప్రత్యేకంగా చెప్పక అవసరం లేదు, మనం మాట్లాడుకోవాల్సిన పని కూడా లేదు. ఈ సెక్యులర్ల మైండ్ సెట్, ఈ సో కాల్డ్ సాయిబాబా భక్తులు ఆర్ సాయి మతం భక్తులు, వీళ్ళ గురించి ఈ మధ్య కాలంలో మీరేమనుకుంటున్నారు? ఒకసారి డిస్కస్ చేద్దామా? తప్పనిసరిగా. సో ఫస్ట్ మీరు ఒక మాట మాట్లాడారమ్మా, తెలుగు వాళ్ళు కావాలంటే హిందూ గురువులు ఆర్ భారతదేశంలో ఉన్న గురువులు అన్నారు. గురువు అనేవారు కేవలం భారతదేశం కానీ లేకుంటే తెలుగు భాష మాట్లాడే గురువులు మాత్రమే కాదు, గురువు ఎవరైనా కావచ్చు. నాకు ఇప్పుడు మనం చూస్తే కొందరు సనాతన ధర్మాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎస్, పాశ్చాత్యులు ఉన్నారు. అవును. వామదేవ శాస్త్రి అని ఒక క్రిస్టియన్ ఆయన తర్వాత తన పేరు మార్చుకొని వామదేవ శాస్త్రి అని పేరు పెట్టుకున్నారు. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. హీఈస్ ఎ వెస్టనర్. Yeah. నేను ఆయనను కూడా నా గురువు అనుకుంటాను. ఎందుకు అనుకుంటానంటే ఆయన ద్వారా నేనేమన్నా నేర్చుకునేది ఉంది అని అంటే నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను. Yes. ఇక సాయిబాబా ఇక్కడివాడా పరాయివాడా ఆ విషయాన్ని పక్కన పెడదాం. Hmm. ఇప్పుడు గురువు ఎవరిని అనుకుంటారు అంటే నేను మిమ్మల్ని కూడా గురువు అనుకుంటాను. మీ దగ్గర నేనేమన్నా నేర్చుకోగలిగితే మీరు కూడా నాకు గురువు అయిపోతారు. Okay. లేదు నేనేమన్నా చెప్పగలుగుతున్నానంటే నన్ను ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నన్ను గురువుగా భావిస్తారు. తప్పేం కాదు. Hmm. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమైందంటే గురువు దేవుడు ఈ రెండు కాన్సెప్ట్ల మధ్యలో ఈ ఇష్యూ అంతా ఉంది. ఇప్పుడు దేవుడు అంటే ఒక ప్రత్యేకమైన క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఉదాహరణకి దేవుడు అని అంటే అఫ్ కోర్స్ ఇది సంస్కృతం నుంచి వచ్చింది. అంటే దివ్యమైన జ్యోతి కలిగిన వాళ్ళు, Hmm. కొన్ని లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి. అది దేవుడు కాన్సెప్ట్. Hmm. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే పరమాత్మ గాని భగవంతుడు ఇలాంటి పదాల్ని మనం వాడుతున్నాం. Right. సో ఆ భగవంతుడు ఎవరు అంటే హీ షుడ్ బి క్రియేటర్, సర్వంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, ఎప్పటికీ ఉండేవాడు. అంటే సృష్టి పుడుతుంది, నడుస్తుంది, నశించిపోతుంది, అయినా ఆ పరమాత్మ అక్కడే ఉంటాడు. అంటే ఇండిస్ట్రక్టబుల్, అంటే హీస్ ఎవ్రీథింగ్. ఇంకా Right. ఆయనను పరమాత్మ అంటాము, భగవంతుడు అంటాము. Hmm. నువ్వు కాంట్రాస్ట్ దీంతో ఏం చేయాలి? గురువు ఎవరు? ఈ గురువు ఏం చేస్తాడంటే మనకు కొన్ని మంచి మాటలు చెప్పి ఆ పరమాత్మ దగ్గరికి చేరడానికి హెల్ప్ చేసేవాడు గురువు. Hmm. ఈ రెండు వేరు. బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది అంటే చాలా మంది గురువుకి దేవుడికి కన్ఫ్యూజ్ అవుతున్నారు. Hmm. కన్ఫ్యూజ్ అవడానికి కారణం ఏంటంటే సగం సగం జ్ఞానం అండి. ఇప్పుడు గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. ఓకే, ఇది అంటే గురువుని దేవుడు చేసేసారు. అక్కడ ఇష్యూ వస్తుంది. ఈ ఇద్దరు వేరు టోటల్ గా. సో గురువు అనేవాడిని గురువుగానే పెడతాం.
లెట్ నాట్ మేక్ హిమ్ ఏ గాడ్. ఎందుకంటే గురువుని గాడ్ చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఇంకో ఇష్యూ ఏమవుతుంది, ఈ సాయి భక్తులతో నాకున్న ఒకటే కంప్లైంట్ ఏంటంటే, సరే మీరు సాయిబాబాని పూజించుకుంటున్నారు, గురువుగా పెట్టుకొని పూజించుకోండి, నాకేం ప్రాబ్లం లే. రైట్. ఇంకోటి, ఆయన ముస్లిం అంటే వీళ్ళకి ఎందుకు కోపం రావాలి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ముస్లిం అని ఆ సోకాల్డ్ సాయి చరిత్రలోనే ఉంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. మరి అక్కడ ఉంటే దాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని యాక్సెప్ట్ చేసి అవునండి సాయిబాబా ముస్లిము మాకు గురువు అంటే అయిపోయింది. వీళ్ళు ఆ స్టేజ్ దాటి సాయిబాబాని మీరు ముస్లిం అని ఎందుకు అంటున్నారు, మేమెక్కడన్నాము, మీరెక్కడన్నారు? ఆయన ఒరిజిన్ చూస్తే ఆయన ఏదో సూఫీ సాంప్రదాయానికి చెందినవాడని, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని, రోహిల్లా అనే ఏదో పేర్లు కూడా విన్నాను నేను. సో ఓకే, ఈజ్ అ గురు, యాక్సెప్టెడ్. ఫారెన్ వాడు కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ వాడు కావచ్చు, ఇష్యూ లేదు. కానీ ఈయనని దేవుణ్ణి చేసి మీరు ఇందాక పాయింట్ చెప్పాడు, ఒక క్రైస్తవ మతస్థుడు సో మన సనాతన ధర్మాన్ని స్వీకరించి ఆయన ఈ ధర్మంలోనే బ్రతికాడు కాబట్టి ఆయన గురువు. కానీ సాయిబాబా సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు గాని సనాతన ధర్మాన్ని ఆచరించినట్లు గాని ఎక్కడ కూడా సాయిబాబా సచ్చరిత్రలో రాయలేదు కదా. అది మంచి పాయింట్. ఇప్పుడు ఆయన 3 సార్లు నమాజ్ చదివేవాడని ఆ రోహిల్లాను ఇంకా పక్కన వాళ్ళు కూడా వాళ్ళు కల్మా చదువుతూ ఉంటే చాలా ఆనందించారు అనే కదా రాశారు. ఆయన స్వధర్మం ఏదైతే ఉందో ఇస్లాం దాన్ని వదలలేదు. మరి ఎలా మనం యాక్సెప్ట్ చేస్తాము? ఇది ఇంకో పాయింట్, ఇది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు తాను అల్లా మాలిక్ అన్నాడని, ఇక ఒకటమ్మా సాయి సచ్చరిత వాట్ ఎవర్, ఇది మనుషుల చేత రాయబడిన ఒక పుస్తకము. ఆయన మనిషే కదా. ఇప్పుడు ఈయన మనిషే, ఆ పుస్తకాన్ని రాసిన వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు సొంత అభిప్రాయంగా చెప్పుకోవచ్చు, ఆయన గురువుగా లేకుంటే ఆయన గొప్పవాడుగా చెప్పుకోవచ్చు. దేవుణ్ణి చేస్తే ఇష్యూ ఇక్కడ. ఇది నాకు సాయి భక్తులతో ఉన్న ఫస్ట్ ఇష్యూ. ఇక రెండో ఇష్యూ ఏంటంటే, ఇదే సాయిబాబా భక్తులు మరి రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. ఎవరో వచ్చి రాముణ్ణి కృష్ణుణ్ణి అనరాని మాటలు అంటే వాళ్ళ మీద వీళ్ళు కేసులు బుక్ చేయరు. కానీ ఈయన ముస్లిం అన్నందుకు మీ మీద కేసు బుక్ చేశారు చూడండి, ఇది దుర్మార్గం. అంటే వాళ్ళ మనసుల్లో ఎక్కడో మా బాబా గారి యొక్క మతమే మా మతం అని మనసులో పుచ్చుకున్నట్లే కదా ఎగ్జాక్ట్లీ. అంటే మతానికి నేను ఎగైనెస్ట్ గా ఉన్నాను అన్న ఒక స్వార్థమైన ఆలోచనే కదా. ఎగ్జాక్ట్లీ ఇది ఇంకో పాయింట్ కూడా ప్రూవ్ చేస్తుంది. అది ఏంటంటే వీళ్ళు రాముణ్ణి కృష్ణుడి నుంచి వేరైపోయారు, బాబాకి అటాచ్ అయిపోయారు. ఇది పాయింట్ ప్రూవ్ అవుతుంది. ఇది దారుణం. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అదే సాయిబాబా గుళ్ళల్లో రాముణ్ణి పెడతారు, కృష్ణుణ్ణి పెడతారు, శివుణ్ణి పెడతారు. ఆ పెట్టడం కూడా ఈ ఫకీర్ అందాము పాదాల దగ్గర పెడతారు. మళ్ళీ రాముని కృష్ణుణ్ణి వాడుకుంటారు. ఎలా? సాయిరామ్ సాయి. ఏం పైత్యం ఇది? మీకు రాముడి కృష్ణుడి మీద గౌరవం లేదు, భక్తి లేదు, కానీ వాడుకుంటారు, వాళ్ళని తక్కువ చేస్తారు, ఇన్సల్ట్ చేస్తారు. ఇది ప్రాబ్లం సాయి భక్తులతో. సో నేనేమంటానంటే మీరు గురువుగా పూజించుకోండి, మాకేం ప్రాబ్లంలా. ఎక్స్క్లూజివ్ గా సాయి టెంపుల్లో కట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆ టెంపుల్లలో కృష్ణుణ్ణి రాముణ్ణి పెట్టొద్దు. అంతే, సింపుల్. అంటే ఇప్పుడు ఎక్కడ ఇష్యూ వస్తుంది అంటే ఒక ఇష్యూ, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఇప్పుడు మతం అంటారు, ధర్మం అంటారు, ఇంకా మతానికి కొంచెం కిందికి వెళ్తే కల్ట్ అంటారు. ఇవన్నీ కల్టులుగా తయారయ్యాయి. కల్ట్ అంటే చాలా సింపుల్ అండి, మీకు కూడా ఐడియా ఉంది. కల్ట్ అంటే ఒకటే సిద్ధాంతం ఉంటుంది,
ఆ సిద్ధాంతం నుంచి ఒక మిల్లీమీటర్ పక్కకి వెళ్ళినా వీళ్ళ కోపం వచ్చేస్తుంది, కేసులు పెడతారు, తిడతారు, వీళ్ళైతే కొడతారు. దట్ ఈస్ కల్ట్. నో, ఈ కల్ట్ ఈజ్ ఈక్వల్ టు మాఫియా. Yeah. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. అంటే నేను మళ్ళీ కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ఐఎమ్ నాట్ కంపేరింగ్ సాయి బాబా మతాన్ని గ్యాంగ్స్టర్లతో కంపేర్ చేయట్లేదు. మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తాను, మళ్ళీ నా మీద కేసులు పెట్టొద్దయ్యా. ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం ఉన్నాడండి. Yeah. దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు. దావుద్ ఇబ్రాహిం ఏమంటాడు అంటే, ఐఎమ్ ద బాస్. Yeah. నాకు వ్యతిరేకంగా అటు ఇటు వెళ్తే నేను వేసేస్తాను. చాలా మతాలలో ఉంది ఇది, మ్లేచ్ఛ మతాలలో. ఇప్పుడు సాయి కల్ట్ కూడా అలా తయారవుతుందేమో అని నాకు భయంగా ఉంది. ఎందుకంటే అయ్యుండొచ్చు, ఐ డోంట్ నో, వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే నేను అలా అనుకోవట్లేదు, వాళ్ళు అనుకోని కదా బూతులు మాట్లాడుతున్నారు, ఎగ్జాక్ట్లీ మాట్లాడుతున్నారు, వైలెన్స్ కూడా మాట్లాడుతున్నారు, చంపేస్తాం, నరికేస్తాం, ఎంత చూస్తాం, ఇలాంటివన్నీ అంటున్నారు. మరి అంత స్థాయికి అంత వైలెన్స్ ఎందుకు వచ్చింది? రాకూడదు కదా వైలెన్స్. సో వాళ్ళకు కోపం వస్తుంది అంటే మీ మతాన్ని ఒక కల్ట్ లాగా చేసుకుంటున్నారా మీరు చూసుకోండి అయ్యా. నేను మీ మతం కల్ట్ అనట్లా, కానీ మీరు అలాంటి పని చేస్తే మీ మతాన్ని మీరే కల్ట్ లాగా తయారు చేసుకున్నారని అర్థమవుతుంది, జనాలు మాకు అర్థమవుతుంది. అయితే రాజ్ గారు, నేను ఇంకొక పాయింట్ చెప్పాను ఏంటంటే, ఇప్పుడు రాముడిని ఎంతో మంది తక్కువ చేసి మాట్లాడుతుంటారు, రాముడి చరిత్రను హీనంగా చేసి మాట్లాడుతుంటారు, భార్యను వదిలేశాడని, లేకపోతే అనుమానించాడని, ఏవో రకరకాలు, ఇంకా కృష్ణుడి క్యారెక్టర్ నే తప్పుబట్టి మాట్లాడుతుంటారు. కానీ ఎంత చేసినా ఒక హిందువులుగా మన మనసుకు బాధేస్తూ ఉంటుంది, మనం ఫైట్ చేస్తూ ఉంటాం. కానీ మన రాముడు కృష్ణుడు గుళ్ళకు భక్తులు రారేమో, తగ్గిపోతారేమో అన్న భయం మనకు లేదు. కానీ ఈ పర్టికులర్ సాయిబాబాకు సంబంధించిన వాళ్ళ గుడులకి భక్తులు తగ్గిపోతారేమో అన్న భయం వాళ్ళకు ఉంది. మరి ఆయన దేవుడు అయితే తగ్గిపోతారన్న భయం ఎందుకుంది? ఎస్, ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఆయన దేవుడు కాదు, చెబితే ఈ కల్టులోంచి బయటికి వెళ్ళిపోయేసేసి మళ్ళీ ఒరిజినల్ గా అరే మన రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు ఉన్నారు కదా, వీళ్ళకంటే గొప్పగా మనకు వరాలు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారని వెనక్కి వెళ్ళిపోతారన్న భయము ఆలోచన వీళ్ళల్లో ఉండబట్టే కదా ఇంతగా వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నారు. లేదు అంటే మీరు అనుకునేది అనుకోండి, ఇట్స్ ఓకే, మాకేం ప్రాబ్లం లేదు అనేసి ఊరుకుంటారు కదా. అబ్యూస్ చేసి మనం దేవుణ్ణి అన్నామని బూతులు మాట్లాడితే కనుక అప్పుడు తప్పకుండా కేసుల వరకు వెళ్ళండి. మనం బూతులు మాట్లాడాలి, జస్ట్ వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. అయితే వేదంలో ఒక పదం ఉంటుందమ్మా, రుత్ అంటారు, రుతం అంటారు. అదేంటంటే పర్మనెంట్ సత్యం అన్నమాట, అంటే నిత్యంగా ఉండే సత్యము. అలాంటి పదాలు ఈ ఋగ్వేదంలో ఉంటుంది. నా దృష్టిలో సనాతన ధర్మం మాత్రమే నిజం అన్నమాట, ఇంకా వేరేవి ఏవి లేవు. అందుకే మీరు చూస్తే సనాతన ధర్మంలో ఏ పరమాత్మనైతే చెప్పబడ్డాడో ఆ లక్షణానికి గాని లేకుంటే వాళ్ళు చేసే పనులకు గాని ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వగలం. ఉదాహరణకి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, శ్రీరామచంద్రుడు సీతమ్మని వదిలేశాడు, అరణ్యకి వెళ్ళారు, దానికి ఒక కాంటెక్స్ట్ ఉంది. అంటే ఆయన అలా ఎందుకు చేశాడు, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, తర్వాత ఏం జరుగుతుంది అనే దాని కూడా కారణం ఉంది. నేను కావాలంటే ఎగ్జాంపుల్ కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు సీతమ్మ గాని రాముడు గాని మానవులుగా జన్మించారు. ఆ జన్మించడానికి కారణం ఏంటంటే రావణాసురుడు కోరుకున్న వరమే. నేను దేవతలు, దానవులు, యక్షులు, కిన్నులు, కింపురుషులు ఇలాంటి వాళ్ళ చేతిలో మరణించకూడదు. అంటే తాను ఎవరి చేతిలో మరణించాలి? జంతువుల చేతిలో గాని లేదంటే ఏ మానవుడి చేతిలో మరణించాలి, అలాంటి వరం కోరుకున్నాడు. సో తాను ఆల్రెడీ బ్రహ్మగారు ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఇప్పుడు కట్టుబడలేని మతం అయితే ఏం చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటాను, బైబుల్లో ఉన్న యెహోవా అని ఒక దేవుడు ఉన్నాడు, ఆయననే ఇలాంటి వరం ఇచ్చాడు అనుకుందాం రావణాసురుడికి. ఆయన మాట మీద నిలబడడు, నేను మాట ఇచ్చాను నేను నిలబడను అని దేవుడిగా వచ్చి రావణాసురుడిని చంపేస్తాడు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? విష్ణుమూర్తి. ఆయన ఎప్పుడు ఇచ్చిన మాట తప్పడు. బ్రహ్మగారు నాకు వరమిచ్చారు, ఆయన వరమిచ్చారు అయినా కూడా ఆయన మాట మీదనే నిలబడి
నేను మానవుడిగానే వస్తాను అంటాడు. మానవుడిగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? అన్ని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఒక మానవుడు రాక్షసుడి మీద యుద్ధం చేసి గెలవడం అంటే అంత ఈజీ పని కాదు. రైట్ ఎందుకంటే రాక్షసుడు స్వతహాగా బలవంతుడు. సో తను మానవుడుగా పుట్టి కష్టాలు పడి సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళి మళ్ళీ రామచంద్రుడు సీతమ్మని వెతుక్కుంటూ వెళ్ళి ఇన్ని కష్టాలు పడాలి. అదే యెహోవా అనుకోండి, ఏ ఎవరో వరం ఇచ్చారు, నేను దాన్ని జాంతాని నిన్ను చంపాలనుకున్నాను, చంపేస్తానని వచ్చి చంపేస్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? యెహోవా మాట తప్పాడు. మాట తప్పిన వాడు ఏమవుతాడండి? దేవుడు కాదు. రైట్ అయిపోయింది. ఇక్కడ శ్రీరామచంద్రుడు మాట తప్పలే, విష్ణుమూర్తి మాట తప్పలే, కాబట్టి అలా వచ్చాడు. కానీ ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది? సీతమ్మని రావణాసుడు ఎత్తుకొని వెళ్ళాడు. సీతమ్మ పైన నింద పడింది. ఇంకోటి అవతార పరిసమాప్తి కూడా మామూలుగా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుందాం, మానవుడుగా ఓల్డ్ ఏజ్ వస్తుంది, జబ్బులు వస్తాయి, వృద్ధాప్యం వచ్చి క్షీణించిపోయి మరణిస్తారు. కానీ సీతమ్మ గాని రామచంద్రుడు గాని అలాంటి ఎండింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక సాగును పెట్టుకొని వాళ్ళ అవతారాన్ని పరిసమాప్తి చేస్తారు. సో అక్కడ సీతమ్మ మీద వచ్చిన అపవాదుని చూసుకొని వాళ్ళు వేరైపోయారు. అందుకే శ్రీరామచంద్రుడు సీతమ్మని వదిలేశాడు. వదిలేశాడంటే మళ్ళీ ఏదో వీళ్ళు చెప్పినట్టు అరణ్యంలో వదిలేయలేదు. అదే ఎక్కడ వదిలాడు? వాల్మీకి ఆశ్రమం దగ్గర వదిలాడు. సో వేరైపోయారు. తర్వాత ఏదో సాకుల వల్ల శ్రీరామచంద్రుడు కూడా తన తనువుని చాలించేసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. సో దీనికి ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్, ఇంత స్టోరీ ఉంది. ఆ స్టోరీ తెలియకుండా శ్రీరాముడు ఏంటండి, ఆయన మంచి రాజు కాదు, మంచి హస్బెండ్ కాదు, సొంత భార్యను ప్రెగ్నెంట్ ఉండగా వదిలేసి, అరే దీని ఇంకా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఆ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోకుండా రాముని దూషిస్తే ఎలా? సరే, నేను ఇదే విషయంలో బైబిల్లో గాని ఖురాన్ లో గాని చెప్పిన ప్రతి విషయాన్ని కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ బ్యాక్గ్రౌండ్ లేదని నేను చెప్పట్లా. ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ తో ఇలా జరిగిందని చెప్పాలి. ఇప్పుడు సాయిబాబా దగ్గరికి బ్యాక్ వద్దాం. సాయిబాబా ముస్లిము, సాయిబాబా ముస్లిము ఒప్పుకున్నాం. ఇక్కడి వాదు కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు ఒప్పుకున్నాం. మంచి మాటలు చెప్తే చెప్పండి, ఆయన ఎక్కడి వాడు అండి, ఇక్కడి వాడు కాదు, ముస్లిము, ఆఫ్ఘనిస్తాన్ కి వచ్చాడు, సూఫీస్ అంతా ఇక్కడ వచ్చి మంచి మాటలు చెప్పాడు. ఆ మంచి మాటలు ఏవో చెప్తే మనం కూడా వింటాం. అంతేగాని ఆ సాయిబాబాని మీరు ముస్లిం అని ఎలా అంటారని కేసులు పెడితే మీ దగ్గర మ్యాటర్ లేదని అర్థమైపోతుంది కదా. సో ప్రతి దానికి కాంటెక్స్ట్ ఉంటుందమ్మా. ఆ కాంటెక్స్ట్ ని మనం మిస్ అవుతుంది. బికాస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ లేకపోవడం వల్లే వాళ్ళ సచ్చరిత్ర పుస్తకం తీస్తే కూడా అక్కడ చాలా క్లారిటీగా కథలు ఉన్నాయి. సో ఆయన కల్మా అంటే చాలా ఇష్టపడి వినేవాడు. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను ఏమీ అనకుండా అదే కల్మాని ఫాలో అయ్యేవాడు. ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. అదే చెప్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆయన ముస్లిం అయినా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందే. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, మనమే క్లారిటీగా లేము. మనమే దారి తప్పుతున్నాము. ఆల్రెడీ సాయి భక్తులు దారి తప్పేశారు. ఇంకా వాళ్ళను 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 సాయి రాములు, సాయి కాకుండా రామే కాపాడాలని కోరుకుంటున్నాను. దారి తప్పినా కూడా దారిని సరి చేసుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటారా, నేను అది మీకు చెప్తాను. ఇందాక మనం అనుకున్నాం కదా, గుడికి వాళ్ళకు ఎందుకు రారని భయం ఉందంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు మన సనాతన ధర్మంలోకి అని. అంటే నమ్మడంలో తప్పేం లేదు. ఇప్పుడు మనం కూడా ఎన్నో లాస్ట్ ఇయర్ కొన్ని మిస్టేక్స్ చేస్తాం, అది రైట్ అనుకుంటాము. ఏమైనా కావచ్చు లైఫ్ లో. మళ్ళీ ఈ ఇయర్ తెలుసుకుంటాము, ఓ మనం లాస్ట్ ఇయర్ చేసిన తప్పని. సో అలాగా ఇప్పుడు ఏదైతే సాయిబాబా కల్ట్ లో ఉన్నారో వాళ్ళ కల్ట్ లో కాకుండా మన కల్చర్ లోకి వస్తారని ఆశిస్తున్నా నేనైతే. ఆశించాలి. ఆశించడమే కాదు, వాళ్ళు కొన్ని పనులు కూడా చెయ్యాలి. ఒకటేంటంటే ఏ కండిషన్ లేకుండా మీ మీద పెట్టిన కేసులు ఫస్ట్ విత్డ్రా చేయాలి. 2, సాయిబాబా ముస్లిం అని ఒప్పుకోండి, తప్పేముంది. మంచి మాటలు చెప్తే చెప్పాడు, ఈ మాటలు చెప్పాడు అనండి, తప్పేముంది. 3వది, ఈయన దేవుడు కాడండి, దేవుడు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి, మంచి గురువు, మంచి మాటలు చెప్పాడు, చెప్పండి, ఏమైంది. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉందమ్మా. అదేంటంటే ఆయన దగ్గరికి వెళ్తే నాకేదో మంచి అవుతుంది, నేను ఏదో కారు కొనుక్కోవాలని అనుకున్నాను,
సాయిబాబాను నమ్ముకోగానే నాకు టక్కుమని కాదు. ఈ మ్యాజిక్లు గేమ్కులు చేసేవాళ్ళు దేవుళ్ళు కాదండి. మ్యాజిక్లు గిమ్మెళ్ళుకు ఈ కలకట్టాలో ఉండే మెజిషియన్ ఎవరో ఉన్నారు. కట్టెలోంచి ఏదో పక్షుల్ని, ఆయన కూడా అది కూడా మ్యాజిక్కే. మరి ఆయన దేవుడు చేద్దామా? దేవుడు అది అనేవాడు ఏం చేస్తాడండి? ఉమ్, ఇప్పుడు దేవుడు అనేవాడు ఏం చేస్తాడు? మనల్ని పుట్టించాడు, మన కర్మల ఆధారంగా పుట్టించాడు, మనకు మంచి చేశాడు. 10 మందికి మంచి చేద్దాం చాలు. అది మ్యాజిక్కల్ మిరక్కలు ఎందుకు మనకు? రైట్. అయితే ఇంకోటి కూడా చెప్తున్నారు. నేను మొన్న ఒక కథ చదివాను. ఒక అతను నా నా కామెంట్ రాశాడనమాట. అసలు సాయిబాబాను నువ్వు అంటావా? సాయిబాబా ఎవరో తెలుసా అసలు? సాయిబాబా నాకు కల్లో ఒక డాక్టర్ గారికి కల్లోకి వచ్చారంట. మరి మీకు రాలేదండి? నాకు రాలేదు. ఒక డాక్టర్ గారి కల్లోకి వచ్చారు. కల్లోకి వచ్చి రాముడిలాగా కనిపిస్తూ కల్లోకి వచ్చి, నేను రాముడిని కాదు నాయన, నేను సాయిబాబాని, కానీ నేనే నీకు రాముడిలాగా కనిపించాను అని చెప్పి వచ్చారంట. నాకు పిచ్చి లేసింది. సాయిబాబా రాముడిలాగా ఎందుకు వచ్చాడు అంటే, వీళ్ళు ఏం చెప్తున్నారు? రాముడిలాగా సాయిబాబానే వస్తాడు, కృష్ణుడిలాగా సాయిబాబానే వస్తాడు, శివుడిలాగా సాయిబాబానే వస్తాడు, అన్ని దేవుడు, వినాయకుడు ఆయనే, ఆంజనేయ స్వామి ఆయన, అన్ని సాయిబాబే వచ్చి వీళ్ళందరినీ మన దేవుళ్ళకు దూరం చేస్తున్నారు. అక్కడ వచ్చి కాదు, ఇదే సాయిబాబా అల్లాలాగా వస్తాడా? ఇదే సాయిబాబా యేసులాగా వస్తాడా? రారు. ఎందుకు రారు? ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా వచ్చిన. ఇదే ప్రాబ్లం. ఇక్కడ మోసం చేయడానికి నాటకాలు అవసరం లేదు. హిందువులను మోసం చేయడానికి నాటకాలు ఆడకండి. ఎందుకంటే ఇలాంటి సాక్ష్యాలు విని 10 సంవత్సరాల నుంచి నా తల పండిపోయింది ఈ క్రైస్తవులు చెప్పే నాటకాలు. సో దేవుడు అనేవాడు మ్యాజిక్లు గిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు. పురాణాలలో వాళ్ళు అవతారాలు తీసుకున్నప్పుడు చేస్తారు. కృష్ణుడు ఎన్నో చేశాడు. కానీ ఇప్పుడు వచ్చి సాయిబాబా, రాముడు, ఇవన్నీ దివాలా కొడతాను అండి. అలాంటి పనులు చేయకండి సాయి భక్తులు. అవసరం లేదు. మంచి మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, గురువుగా పూజించుకోండి. రాజుగారు, నాకు ఇప్పుడు ఒక చిన్న ఎందుకో సడన్ గా ఇట్లా ఫ్లాష్ అయిపోయింది. ఇట్లా సాయిబాబా రాముడిలాగా వచ్చారు ఎవరో ఒక డాక్టర్ గారికి అన్నారు కదా, మరి నిజాం ప్రభుకి ఎందుకు రాలేదండి? రాముడే వచ్చి కాయిన్స్ ఇచ్చారంట కదా. అదేదో సాయిబాబా వచ్చిండొచ్చు కదా, వచ్చి చెప్పిండొచ్చు కదా నిజాం ప్రభు. కాదు, నేను రాముడిలాగా వచ్చిన సాయిబాబాని, ఎందుకంటే నువ్వు ఇస్లామే ఫాలో అవుతున్నావు, నేను ఇస్లామే ఫాలో అవుతున్నాను, కాబట్టి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. కాకపోతే అక్కడ ఆయన కంచర్ల గోపన్న కోసం వచ్చారు కదా, సో అయినా సరే ఆయన రాముడిని పూజిస్తున్నారు కాబట్టి అందుకే నేను నీకు రాముడిలా వచ్చానని పాపం కనిపించాల్సింది కదా. ఇక్కడ నాలాంటోడు ఉంటే ఒక ప్రశ్న అడుగుతాడమ్మా. సరే, సాయిబాబా రాముడిగా వచ్చాడు, మరి సీతమ్మ ఎవరు? సీతమ్మ ఎక్కడుందని అడుగుతాను నేను. ఇదన్నీ ఏంటంటే ఇలాంటి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారేమో. ఇక మాత్రం చేయకండి. అది రాను రాను మీకే మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు, మీ రాబోయే తరాలకి మంచిది కాదు. ఎందుకంటే రాముణ్ణి తీసుకొచ్చి ఒక బాబా పక్కన పెట్టారు కదా, అప్పుడే మీ జీవితం సర్వనాశనం అయిపోయింది. కాబట్టి ఇంకా ఇలాంటి దివాలా కోరు మాటలు మాట్లాడి మీ జీవితాలను, మీ రాబోయే తరాలను సర్వనాశనం చేసుకోకండి. ఇది గ్రంథాలు తెలిసిన వాడిగా ఒక సలహా ఇస్తున్నాను. సాయి భక్తులకి ఏమనుకోవద్దు. ఐ హోప్ అట్లీస్ట్ ఈ వీడియో చూసి కనీసం ఒక్కరికైనా ఒక రియలైజేషన్ వచ్చి ఈ రోజు నుంచి మేము సాయిబాబాని మానేస్తున్నాం అంటే మనం అచీవ్ అయినట్లే. కనీసం ఒక్కొక్క పాడ్కాస్ట్ ఒక్కొక్క మార్పు జరిగితే వెళ్ళండి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు సినిమా, మీరు ఇదే టాపిక్ మీద డిస్కషన్ చేశారు. ఏంటి అంటే ఈ శైవం వైష్ణవం. సో శైవులు వైష్ణవులు కొట్లాడుకున్నారు, సో వాళ్ళకి రక్తపాతం జరిగింది అని. అది జరిగిందో లేదో చరిత్రలో ఎలాంటి ఆధారాలు లేవు, కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ శైవం వైష్ణవు గొడవలు చూస్తే ఈ పక్క మతాల వాళ్ళకి, లేకపోతే లెఫ్ట్ లిబరాండో గ్యాంగులకి, లేకపోతే ఈ సాయి మతం వాళ్ళకి వీళ్ళు ఆధారాలు చూపిస్తున్నట్లే కదా. ఇప్పుడే ఈ జనరేషన్ లోనే కొట్లాడుకున్నారంటే ఆ జనరేషన్ లో ఎంత కొట్లాడుకుంటారు ఈ శైవం వైష్ణవం కోసం అని. అసలు జనాలకి డౌట్ వస్తుంది కదా. నేను శైవము కాదు, నేను వైష్ణవం. మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, కానీ మా ఇంట్లో అందరు దేవుళ్ళు సమానమే.
ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినంత మాత్రాన మేము వైష్ణవులం అని మేము ఎప్పుడూ చెప్పం. మా ఉమ్, ఇంట్లో శివుడు అంతే అద్భుతంగా పూజింపబడతాడు. వెంకటేశ్వర స్వామి కూడా అంతే అద్భుతంగా పూజింపబడతాడు. అండ్ ఉమ్. పైగా నేను కృష్ణ ప్రేమికురాల్ని. ఓ, అందుకని శివుడు అంటే నాకు తండ్రిలాగా. ఆయనే విశ్వం అనుకుంటా ఉమ్, నేను. సో ఉమ్, ఈ సోషల్ మీడియా కొట్లాటలు, ఈ గురువుల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, మొన్న చిన్న జిఆర్ స్వామి కూడా అసలు ఇక్కడ మనకు ఏమంటారు, పీఠాలు కూడా ఇక్కడ అసలు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలేదు అన్నారు. ఉమ్, సో మనకు ఉమ్, ఉన్నటువంటి శారదా పీఠం ఏర్పాటు చేసింది వైష్ణవులని చెప్పడం ఏదో చెప్పారు కదా, బికాస్ ఐఎమ్ నాట్ మచ్ ఆ, డీప్ ఇన్ టు ఇట్. బట్ అట్లా ఉమ్, చూసుకుంటే ఉమ్, సార్ విద్యారణ్య స్వామి 11, 12 గురువు కదా, మరి బిఫోర్ ఉన్నట్లే కదా పీఠం. అవును. ఉమ్, అప్పుడు చిన్నజీఆర్ గారు చెప్పింది మనం ఖచ్చితంగా డినై చేయాల్సిన అవసరం ఉన్నట్లుంది కదా. అవును. ఇక దీన్ని ఎలా చూద్దాం అంటే, పీఠాధిపతులు కూడా ఇట్లాంటి ఒక సెన్సిటివ్ టాపిక్స్ ఆల్రెడీ కొంచెం ఫ్రెజైల్ గా ఉన్న సొసైటీలో మన ధర్మం మనం కాపాడుకునే దానికే కష్టాలు పడుతున్నప్పుడు ఈ ఈ చిన్న వేరియేషన్స్ ఎందుకు, ఎలా చూద్దాము? ఇది ట్రాజెడీ ఆఫ్ సనాతన ధర్మం అండి. అంటే హిందూ సమాజానికి ఒక రకమైన ట్రాజెడీ ఇది. ఇప్పుడు నేను అంటే మీరు కొన్ని గ్రంథాలు చదివారు, నేను చాలా డెప్త్ లో చదివాను వీటిని. చదివిన తర్వాత మనం సనాతన ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, నేను ఇప్పుడే మీకు కాంట్రాస్ట్ చేశాను కదా, మ్లేచ్ఛ మతాలు కొన్ని ఉంటాయి, కల్ట్లు ఉంటాయని. True. సనాతన ధర్మం అనేది కల్ట్ కాదు. అవును. కల్ట్ లాగా అయినప్పుడే ఆదిశంకరులు వచ్చారు. ఒక 72 అవైదిక మతాల టైప్ లో కరెక్ట్. మతాలు వచ్చి జనాలు విపరీతమైన పోకడలు చేస్తున్నప్పుడే ఆదిశంకరులు వచ్చారు. అంటే చరిత్రలో ఇది ఆల్రెడీ జరిగింది ఒకసారి. అది జరిగినప్పుడు ఇది సరైన పద్ధతి కాదు, అద్వైతం అంటే అన్నిటినీ కలుపుకునే పద్ధతి అనుకోండి, అలాంటి సిస్టమ్ ని ఆయన ఏర్పాటు చేశారు. మళ్ళీ చాలా మంది ఏమంటారంటే ఆదిశంకరులు వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు అని. ఆయన ఏం ప్రతిపాదించలే. వేదాలలో, ఉపనిషత్తులో అద్వైత సిద్ధాంతం ఉంది. అలాగే ద్వైతము, విశిష్టాద్వైతము ఇవన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆయన ఆ టైంకి ఏదైతే సూట్ అవుతుందో ఆ సిద్ధాంతం చెప్పి అందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చారు. ఆయన చేసింది ఇది. సరే, ఇప్పుడు సనాతన ధర్మం అనేది కల్ట్ కాదు. కల్ట్ ఎలా ఉంటుంది అంటే, నేను ఒక లైన్ లో పోతాను, ఒక మిల్లీమీటర్ అటు పోతే నేను ఖండిస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు సనాతన ధర్మం కల్ట్ కానప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు అనుకుందాం, మీరు అనుకోండి నేను వైష్ణవుడిని అనుకోండి. నేను వైష్ణవుని కాబట్టి విష్ణువును మాత్రమే నమ్ముతాను కాబట్టి శివుడు నేను తక్కువ చేస్తాను. అప్పుడు నాకు క్రిస్టియన్ కి, నాకు ముస్లిం కి ఏం తేడా? ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా లేదు. ఎందుకంటే వాళ్ళు తేడా లేదు. తక్కువ చేస్తారు, మనం కూడా చేసుకుంటే మరి వాళ్ళు మనం సమానం అన్నట్లేగా. ఇంకా ఎలా అంటాం? సో ఇప్పుడు మన హిందూ సమాజానికి మార్గదర్శకత్వం ఎవరు చూపెట్టాలండి? నాలాంటి అల్పుడా, లేకుంటే స్వామీజీలా? స్వామీజీలు చూపెట్టాలి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం అంతా కూడా వాళ్ళే మనల్ని తప్పుదారి పట్టిస్తే మరి వాళ్ళని ఎవరు కరెక్షన్ చేయాలి? నేను చేయాలా? మీరు చేస్తారా? కర్మ ఏంటంటే మనం చేయాల్సి వస్తుంది. ట్రూ. మళ్ళీ మనం మాకే చెప్పేటంత వాళ్ళ అని అంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా వాళ్ళే తప్పుదారిలో పోతే మరి వాళ్ళని ఎవరు కరెక్షన్ చేయాలి? యాజ్ పర్ సనాతన అయితే ఇప్పుడు మనకు లాలో ఉంటుంది, లాలో అందరూ సమానం అంటారు, కానీ డబ్బున్నోడుకు ఒక న్యాయము, డబ్బు లేనోడుకు ఒక న్యాయం ఉంటుంది కదా. కానీ మన సనాతన ధర్మంలో ఏంటి, దేవుడి దగ్గర తప్పుంది అని మనకు అనిపించినా సరే ప్రశ్నించే హక్కు ఉంది మనకు, అంత స్వేచ్ఛ ఉంది కదా. సో మనం మాట్లాడటంలో తప్పులేదు. యాజ్ పర్ సనాతన ధర్మం రూల్ ప్రకారం అయితే మనం కూడా మాట్లాడొచ్చు, ఎదుటోళ్ళు తప్పు మాట్లాడుతున్నారు అని. సో అందుకే నేనేం చేశానంటే ఆ వీడియో చూసిన తర్వాత నేను కూడా ఖండిస్తూ ఒక వీడియో చేశాను. కొందరికి నచ్చలేదు, వాళ్ళు నాకు ఫోన్ చేసి నీకు కూడా కౌంటర్ పెడతా అంటే పెట్టుకోండి అని చెప్పాను. ఎందుకు ఇది ఖండించాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, సనాతన ధర్మం అనేది సముద్రం లాంటిది.
కరెక్ట్. ఆ సముద్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్ ఉంది, పసిఫిక్ ఓషన్ ఉంది, ఇవన్నీ ఓషన్లు ఉన్నాయి. రైట్. మనం ఇండియన్ ఓషన్ లో వాటర్ తీస్తే ఒకలాగా ఉంటుంది, పసిఫిక్ ఓషన్ లో ఒకలాగా ఉంటుంది, ఆర్కిటిక్ ఓషన్ లో వాటర్ ఒకలాగా ఉంటుంది. కరెక్ట్. అంటే సముద్రం ఒకటే, కానీ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అలాగే మన సనాతన ధర్మంలో చెప్పబడిన పరమాత్ముడు వివిధ తత్వాలతో, వివిధ రూపాలతో, నామాలతో ఉన్నాడు. కరెక్ట్. అది తేడా. కానీ మనం లేచ మతాలకు వెళ్ళామనుకోండి, అవును. యెహోవా ఒకటే టైపు, ఇంకా మారడు. యేసు ఒకటే టైపు, మారడు. లేకుంటే అల్లా క్యారెక్టర్స్ ఒకటే, మారడు. పేరు లేదు, వేరేది లేదు. కానీ మన దగ్గర అలా లేదు. ఈ పరమాత్మ తానే కృష్ణుడుగా వస్తాడు, తానే విష్ణువుగా వస్తాడు, అమ్మవారిగా వస్తాడు, శివుడుగా వస్తాడు. అవును. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే వీళ్ళు ఖండించేది, నాకు విష్ణు ఇష్టం, ప్రాబ్లం లేదు. విష్ణు ఇష్టమైతే ప్రాబ్లం లేదు. విష్ణువు గురించి చెప్పడానికి నాకు, అంటే ఇప్పుడు నేను విష్ణు గురించే చెప్పాలనుకున్నాను అనుకోండి, ఒక 10 సంవత్సరాలు విష్ణు గొప్పతనం పురాణాల నుంచి, వేదాల నుంచి తీసి చెప్పగలను. కరెక్ట్. మరి ఒక స్వామీజీకి విష్ణు గురించి చెప్పడానికి ఏం లేదా? శివుడి దగ్గరికి వెళ్ళాలా, అమ్మవారి దగ్గరికి వెళ్ళాలా? కరెక్ట్. విష్ణు నాకు గురించి కూడా ఎంత ఉంది అది చెప్పొచ్చు కదా. టు బి ఆనెస్ట్‌లీ నేను వీడియో చేయలేదు కానీ, ఉమ్, ఒక సాధారణ అమ్మాయిగా, లేదంటే ఒక సనాతన ధర్మం ఫాలో అవుతున్న అమ్మాయిగా, ఒక థర్డ్ పర్సన్‌గా చూసినా కూడా, దిస్ ఈస్ ఎ ఇర్రెలెవెంట్ టాపిక్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టేజ్ అనిపిచ్చింది. అవసరమే లేదు ఎగ్జాక్ట్లీ. కదా! అసల ఆ టాపిక్ ఎందుకు? ఎవరు క్షేత్రం స్థాపించారు అన్నటటువంటి సందర్భమొస్తే, ఆ క్షేత్రం స్థాపించారని ఆయన చెప్పినప్పుడు, దాని చరిత్ర తెలుసుకుంటే గూడా విద్యారణ్య స్వామి ఆయన అప్పటికి 11 12 గురువు. అంటే దానికి ముందు అవును. ఆది శంకరాచార్యుల వారు స్థాపించారన్నది క్రిస్టల్ క్లియర్. అసలు చరిత్రలోనే లేదు అన్నారు. కానీ చరిత్ర తవ్వితే ఉమ్, దానికంటే ముందు అక్కడ పీఠం ఉన్నట్లు తెలుస్తుంది మనకు. శారదా పీఠం ఎగ్జాక్ట్లీ. ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఎక్కడ ఉంది. విద్యారణ్య స్వాముల వారు స్థాపించడం జరిగింది? లేదు ఉమ్, కదా! అ- లేదు. సో ఇప్పుడు నేనేమంటానంటే, నాకు విష్ణు గొప్ప అయితే విష్ణు గురించే చెప్తాను నేను. ఎగ్జాక్ట్‌లీ. శివుడు ఎవరో నాకు తెలియదు, శివ పురాణం నేను చదవలేదు, మరి దాని గురించి ఎందుకు మాట్లాడాలి? అవును. ట్రూ. నాకు తెలియని అండ్ విషయం గురించి అసలు నేను ఎందుకు మాట్లాడాలి? ఆ పర్టిక్యులర్ స్టేజ్ మీద అది అసందర్భం అని నాకనిపిచ్చింది. అసలు ఏమి ఏమి ఎగ్జాక్ట్లీ. తెలీదు. సాధారణ అమ్మాయిగా చూస్తేనే అసందర్భం ఉమ్, అనిపించింది. ఎందుకంటే ఉమ్, మీరన్నట్లు విష్ణుమూర్తి గొప్పతనం చెప్పుకోవడానికి ఎన్నో కథలున్నాయి గదా! ఆ కథలు చెప్పాలి కదా! ఉమ్. అంటే అది సమాజంలో చెప్పకుండా కొట్టుకుంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. రైట్ వింగ్ వోళ్ళే ఉమ్, కొట్టుకుంటున్నారు సరిపోదన్నట్లు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు దీని వల్ల స్వార్థం ఎవరు ఉంది. లోపం అవుతున్నారు చూడండి. ఎవరు లోపం అవుతున్నారు? అవును. మనమే. మనం లోపం కావట్లేదా? కదే కరెక్టే. సో ఇక్కడ ఇష్యూ అంటే ఏంటంటే, శివుడి గురించి నాకు తెలియదు. తెలియనప్పుడు నేను శివుడు గొప్పవాడయ్యా అని పక్కకి వెళ్ళిపోవచ్చు, విష్ణు గురించి చెప్పండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, విష్ణువుని గొప్పగా చూపెట్టడానికి శివుడిని తగ్గించాలి. అంటే కరెక్ట్. పాతకాలంలో ఒక ఎగ్జాంపుల్ ఉందమ్మా. ఒక ఒక గీత ఉంది. ఈ గీత తక్కువని చూపెట్టాలంటే ఏం చేయాలంటే పక్కన ఇంకో పెద్ద గీత గీయాలి. ట్రూ. ఇది ఎవరు చేస్తారు? లాజిక్ లేని నిజమే. వాళ్ళు చేస్తారు. దాన్ని సో తప్పకుండా మన ఇలా దాని గురించి మాట్లాడాలి. ఉమ్, ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే, మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మీరు ఛాన్స్ ఇస్తున్నారు మాకు, కరెక్ట్. మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడమని చెప్తున్నారు. లేకుంటే మేము ఎందుకు మాట్లాడతామండి? వీ హ్యావ్ ఇనఫ్ వర్క్స్. ఒక పక్క క్రిస్టియన్ మాఫియా, ఇంకో పక్క ముస్లిం మాఫియా మన అమ్మాయిలని కన్వర్ట్ చేస్తున్నారు, లవ్ జిహాద్ అంటూ ట్రాఫిల్ చేస్తున్నారు, రైట్. ఊళ్ళ మీద పడి కన్వర్షన్లు చేస్తుంటే మా పని చేసుకొని ఇవ్వకుండా మీరొచ్చి మమ్మల్ని గెలుకుతున్నారు. మాకు ఆల్రెడీ పనులు లేవా? ఆల్రెడీ సోషల్ మీడియాలో కొట్లాడుకుంటున్నారు. దాన్ని ఉమ్, సద్దుమణిగే విధంగా మాట్లాడాల్సింది పోయి, దాన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. జరిగింది. సో ఇది ప్రాబ్లం అంతా ఏంటంటే, సనాతన ధర్మ తత్వం తెలుసుకోలేని వాళ్ళు ఇలా చేస్తున్నారమ్మా. నేను చెప్పాను కదా, ఒక మంచి ఎగ్జాంపుల్. ఒక ఏనుగు ఉంది. ఏనుగు ఏందిరా అంటే కాళ్ళు పట్టుకొని ఇది ఈ స్తంభం లాగా ఉంది, అదే ఏనుగు అన్నాడంట. హ్మ్. ఏనుగంటే కాలు మాత్రమే కాదు, దానికి చెవులు ఉన్నాయి చాటల్లాగా, తలుంది, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కలిస్తే ఏనుగు. అట్లాగే సనాతన ధర్మం అంటే విష్ణు ఉంటాడు, శివుడు ఉంటాడు,
అమ్మవారు, కృష్ణుడు, వీళ్ళ నుంచి వచ్చిన బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్, మళ్ళీ బ్రహ్మగారి నుంచి వచ్చిన దేవతలు, అసురులు, పెద్ద పిక్చర్ ని అంతా వదిలేసి ఒక కాల్ని పట్టుకొని ఈ కాలే నిజం అంటే ఎలా ఉంటుంది? అంటే మన హిందూ సమాజాన్ని ఒక దారిలో నడపవలసిన గురువులే కరెక్ట్. మనల్ని తప్పుదారి పట్టిస్తే ఇంకా మనం ఏం చేయాలో అంటే తల పట్టుకోవాల్సిన పరిస్థితి. అంతే. మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ పక్కనోళ్ళని గూడా ప్రక్షాళన చేసే పనిలో ఇప్పుడు పడాలి. అంటే ఇటు హిందువులు సాయి ధర్మం వైపు మారుతూ కసాయిగా మాట్లాడుతున్నారు. అంటే నా మీద మాట్లాడారు ఉమ్, కాబట్టి ఈ మాట అనాల్సొస్తుంది. అవును. ఎందుకంటే నా మీద చాలా బూతులు మాట్లాడారు. సో, ఉమ్. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటటువంటి అవేకెనింగ్ చేయాలా? లేకపోతే మత మార్పిడులు అవేకెనింగ్ చేయాలా? లేకపోతే హిందూ ఆడపిల్లలకి అవేకెనింగ్ చేయాలా? లేకపోతే ఈ ఈ కల్ట్ ఫార్మ్ మళ్ళీ విష్ణు భక్తులు, శివ భక్తులు అసలిది చరిత్రలోనే లేదురా బాబు! సినిమాలో మాత్రమే తీశారు అంటే, కాదు అది అప్పట్లో జరిగింది, ఇప్పుడు జరిగిందని పీఠాధిపతులు రెచ్చగొట్టడం అన్నది ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ ఫర్ హిందూస్. సో యాక్చువల్ గా నేనైతే ఏం కోరుకుంటానంటే ఈ పీఠాధిపతులు గాని గురువులు గాని మీరు ఫస్ట్ కలిసి ఒక మీటింగ్ చేసుకోండి. యాహ్! చేసి మన హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి ఎవరెవరు ఉన్నారు సోషల్ మీడియాలో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మాకు టాస్క్ ఇవ్వండి. మీరు ఇలా కరెక్ట్. చేయండి అయ్యా, ఇలా చేస్తే మన ధర్మం నిలబడుతుంది అని. ట్రూ. మీరు మాకు టాస్క్ ఇవ్వడం మానేసి మమ్మల్నే తప్పుదారి పట్టిస్తున్నారు. అప్పుడు యాహ్! మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? దిస్ ఈస్ యాక్చువల్లీ గుడ్ అండి. లైక్ చూడండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ వాళ్ళందరికి ఒక టాస్క్ ఉంది. ప్రపంచం ఇస్లామయం చేయాలి అని. ఇప్పుడు అవును. క్రిస్టియన్‌లకి ఒక టాస్క్ ఉంది. ఫండింగ్ ఇచ్చైనా సరే మొత్తం మత మార్పిడి చేయాలి అని. అండ్ వాళ్ళకి మేజర్ టాస్క్ వచ్చేసి భారతదేశంలోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశాలే ఇస్లామోఫోబియా పట్టుకొని వాళ్ళు భయంకరంగా సఫర్ వదిలేస్తున్నారు. అవుతున్నారు. ఉమ్. అండ్ నిజంగానే పీఠాధిపతులందరూ వాళ్ళు శైవం అవ్వచ్చు, వైష్ణవం అవ్వచ్చు. అందరూ కూర్చొని చక్కగా ఇప్పుడు మరి శంకరాచార్యుల వారు ఎలా కత్తులు పట్టుకొని ఫైటింగ్ చేసి అందరిని కలిపాడా? లేదు కదా! మాటలతోనే కదా! మాటలు, వాదనలు ఉమ్. ఇవన్నీ జరిగిన తర్వాతే కదా! ఎవరి సిద్ధాంతం ఏంటని సిద్ధాంతపరమైన వాదనలు చేసుకున్నాకే గదా! సో, వీళ్ళు లోపల చేసుకొని నిజంగానే హిందువులకి ఒక టాస్క్ ఇచ్చి మీరిలా ప్రయాణం చేయండి అని చెప్తే, ఆ సంస్థల ద్వారా నిజంగా హిందువులకు ఎంత ఓదార్పొస్తుంది. ఎలాగో మనకు దేవాలయాలు మన చేతుల్లో లేవు. అవి ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. కనీసం పీఠాధిపతులు అవి ప్రభుత్వాల చేతుల్లో లేవు కదా! ఉన్నాయి అవును. అఫ్‌కోర్స్. వాటి పవర్‌తోనే వెనక నడుస్తూ ఉంటాయి. స్టిల్ స్టిల్ దే హావ్ సమ్ పవర్ గదా! ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గానే నడుస్తున్నాయి. ఇది ఉమ్. ఇది ఇది నిజంగానే గుడ్ అండి. దేశంలో ఉన్న అందరూ పీఠాధిపతులు మాట్లాడుకొని హిందువులకు బాసటగా నిలిస్తే బావుంటుంది. ఇట్స్ గుడ్ ఐడియా. గుడ్ ఇనిషియేషన్ అండి. మేబీ వన్ డే థిస్ విల్ హ్యాపెన్ అని అనుకుంటున్నాను. ఈ థాట్. అవ్వాలి. అంటే నేను కొంచెం నెగెటివ్ గా ఉన్నాను. బట్ అవ్వాలి. ఆ! అంటే అంతే. ఆప్టిమిస్టిక్. బి ఆప్టిమిస్టిక్ అనుకోని.